నవీన్ యాదవ్ కూడా 15,000 మెజారిటీతో గెలుస్తాననుకున్నారు కానీ 20,000 మెజారిటీ, ఇంకా స్టిల్ 2 రౌండ్లు మిగిలి ఉన్నప్పుడే దాదాపు 20,000 మెజారిటీ మనకు కనబడుతోంది. బహుశా 20-25 మధ్యలో ఒక మెజారిటీ ఉండే అవకాశం కనపడుతోంది. ఒక భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ని గెలవబోతోంది అనేది ఇక్కడ కనబడుతోంది. అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. రైట్, మనతో పాటు మరో అనలిస్ట్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. నమస్కారం. సో కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మెజారిటీ తోటి వస్తుంది. వాట్స్ యువర్ అనాలిసిస్ ఇప్పటి వరకు వచ్చిన సోఫార్ ట్రెండ్స్లో? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యాక్చువల్గా ఓవరాల్గా చూస్తే ఫస్ట్ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నట్టు కనపడింది అన్ని సర్వేస్లో కూడా. కానీ అనూహ్యంగా అంటే ఎటువంటి సింపతి ఫ్యాక్టర్ పనిచేయలేదు ఈ ఎలక్షన్లో క్లియర్గా. అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద మినిమం ఇన్ఫ్యాక్ట్ 1% కూడా పనిచేయలేదు అంటే కనపడుతుంది. అయితే ఓవరాల్ ఎలక్షన్లో చూస్తే ఇట్స్ ఏ గుడ్ రిజల్ట్ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇది ఒక స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే ఈ ఎలక్షన్ అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా అత్యంత కీలకమైనటువంటి ఎలక్షన్. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద కానీ లేకపోతే నాయకత్వం మీద కానీ పెద్ద అవగాహన లేకుండే ప్రజలకి. అయితే వాస్తవంగా మనం చూస్తే ఏ బై ఎలక్షన్లో అయినా కొంతవరకు అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ మెజారిటీ చూస్తుంటే ఈ ఎలక్షన్లో మొదటి నుంచి కూడా నేను అనుకుంటుండే ఏంటంటే ఒక నెరేటివ్ లేదు ఎలక్షన్, అంటే క్లియర్ నెరేటివ్ ఏం లేదు ఎలక్షన్లో. ఇట్ వాజ్ జస్ట్ ఫైట్ బిట్వీన్. యూజువల్లీ బై ఎలక్షన్ పెద్దగా నెరేటివ్స్ అంటే ఏదో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చూసుకుంటే మనము హుజూరాబాద్ ఎలక్షన్ తీసుకున్నాం, క్లియర్ నెరేటివ్ ఉంది కదా అక్కడ. అంటే అక్కడ మునుగోడు ఎలక్షన్ తీసుకున్నాం, నెరేటివ్ ఉంది. అంటే ఎలక్షన్లో కొంత నెరేటివ్ ఉంది, కానీ ఈ ఎలక్షన్లో ఏ నెరేటివ్ లేదు క్లియర్గా. అంటే ఇట్స్ ఏ బేసికలీ క్యాండిడేట్ డ్రివెన్ ఎలక్షన్ లాగా ఉంది. అంటే నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ లాగా ఉంది అంటే నా ఒపీనియన్ అది. సో అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక కాంగ్రెస్కి డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్. అంటే ఈ రిజల్ట్ అనేది కాంగ్రెస్లో ఒక ఆక్సిజన్ని ఫ్రెష్గా నింపుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది. ఎందుకంటే మీరు చూసాము మనం బీహార్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ హ్యాస్ నాట్ డన్ వెల్. అక్కడ అలయన్స్ చేసినప్పుడు కూడా సో ఎక్కడ బాగలేనప్పుడు ఇక్కడ మంచి రిజల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరి పోస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నింపుతుంది. అండ్ మనం అనుకున్నట్టు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అనేది ఏదైతే ఉందో అది మరి ఎక్కడ కూడా ఓట్గా ట్రాన్స్ఫర్ కాలేదు. సో అంటే యూజువల్గా మనం అగైన్ చెప్పినట్టు బై ఎలక్షన్లో కొంత అధికార పార్టీకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అందరూ చెప్పింది ఏంటంటే ఒక 4%, 5% మార్జిన్తోనే ఎవరు గెలిచినా గెలుస్తారు అనుకున్నాం. అంటే బిలో 5,000, 6,000, 10,000 లోపు ఉంటుందని అనుకున్నారు అందరూ. బట్ ఇప్పుడు చూసినట్టయితే అంటే సిగ్నిఫికెంట్ లీడ్ ఇది. 20,000 అంటే లీడ్ అంటే వెరీ సిగ్నిఫికెంట్ లీడ్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ప్రీవియస్ ఎలక్షన్స్ ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైక్రో మేనేజ్మెంట్ చేయలేదు ఏ ఎలక్షన్లో కూడా. అంటే మన తెలంగాణలో యూజువల్గా ట్రెండ్ బేస్డ్ ఎలక్షన్స్ ఉంటాయి. ట్రెండ్ క్రియేట్ అవుతుంది, ఆ గాలి నడుస్తుంది, ఆ గాలి ద్వారా నడుస్తుంటుంది. అయితే ఈ ఎలక్షన్లో పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు మైక్రో మేనేజ్మెంట్ చేసినట్టు క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే బూత్ లెవెల్లో మంత్రులు కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి అధికార పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి పనిచేసినట్టు క్లియర్ కనబడుతుంది. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలక్షనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఎలక్షనీరింగ్లో ఏంటంటే ప్రతి ఓటర్కి నువ్వు రీచ్ కావాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పాలి. సో ఓటర్ని కన్విన్స్ చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ చాలా అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా యాక్చువల్గా చూస్తే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఎలక్షన్లో. మనం అంటే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ షోల్లో ఒక కొత్త ధోరణిని తీసుకొచ్చారు. అంటే ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి రోడ్ షోలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజెంట్ చేయటం, తర్వాత ఒక వినూత్నమైనటువంటి ప్రచారం చేశారు. కానీ మరి అది ప్రజల్లోకి వెళ్ళినట్టు కనపడలేదు. సో అల్టిమేట్లీ ప్రజలకు ఎవరైతే రీచ్ అవుతారో, ప్రజలు ఎవరైతే మాకు ఏ పార్టీ అయితే బెటర్ అనుకుంటారో వాళ్ళే ఓట్లు వేస్తారు. ఈ ఎలక్షన్లో అది కనపడి క్లియర్ కనపడింది. సార్ రవి గారు, మనం ట్రెండ్స్ బిగినింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో షేక్పేట్ డివిజన్కి సంబంధించి కేవలం 42 ఓట్ల మెజారిటీ సార్. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అమాంతం 2,000 ఓట్లకి వెళ్ళిపోయినాడు, 1,000-2,000 మధ్యలోకి వచ్చేసింది లీడ్. ఎక్కడ ఈ షేక్పేట్లో అంత టఫ్ ఫైట్ ఇవ్వగలిగింది, మిగతా ఎక్కడ కూడా రాలేదు అది. నిజానికి షేక్పేట మీద చాలా ఎక్కువ అంచనాలు చాలామంది వేసుకున్నారు. ఇప్పుడు మనం చివరి వరకు చూస్తే కటింగ్ అక్రాస్ ఏరియాస్, సెక్షన్స్ సాధారణమైన ఒక అనుకూలత వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది. ఇంకా మిత్రులు అన్నట్టుగా నేరేటివ్ అంటే ఇక్కడ ఒక అభ్యర్థి మృతి వల్ల అది కూడా కొంచెం త్వరగానే వచ్చింది ఎన్నిక. కొన్నిసార్లు 6 నెలలు అలా అవుతుంది. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు బీహార్ ఎన్నికలు రావడం వల్ల నెరేటివ్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుందంటే అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేయడమే ఒక స్ట్రాటజీ కదా. ఈజ్ నాట్ అన్ ఆటోమేటిక్ క్యాండిడేట్. చాలా సమయం తీసుకున్నారు, ఢిల్లీలో కూడా జరిగింది. ఆయన అది వరకు మజ్లిస్ తరపున పోటీ చేసుకోవడం 2వ స్థానంలో వచ్చారన్న నేపథ్యం ఒకటి ఉంది.
కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఉన్న సోషల్ గ్రూప్స్ను, ఇక్కడ ఉన్నటువంటి కంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ, మీరు సినిమా వాళ్ళ దగ్గర నుంచి మామూలు రోజువారీ కార్మికులు, ఆదివాసుల వరకు ఉన్నటువంటి చాలా పెద్దది, చాలా కీలకమైన ఒక నియోజకవర్గం కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి కూడా గుర్తించాలి, కాంగ్రెస్ సాంప్రదాయంగా ఉన్న అలవాట్లకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొన్నిటికి తేడా ఉంది. ఇది నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో తర్వాత విభజన తర్వాత అది మారిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అయినా కానీ తెలంగాణలో కాంగ్రెస్ అదే కదా, ఒక కేంద్ర స్థాయిలో మేనేజ్మెంటు, క్రమ పద్ధతిలో వనరులు, నాయకులు, బృందాలు ఇవన్నీ ఎంపిక చేసుకుంటే తప్ప కుదరదు అని ఒకటి వచ్చింది. కేసీఆర్ కూడా తెలంగాణ వాదం అనే దాంతో గెలిచినా దాన్ని చాలా బలోపేతం చేసి ఒక న్యూక్లియస్ దాని చుట్టూ ఏర్పాటు చేశారు, ఆ బేస్డ్గా వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అదనంగా తనను తను ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక సవాల్గా కూడా ఇది నిలబడింది. రోజు పొద్దున్నే లేచి అసలు నువ్వేదో బై ఛాన్స్ అయ్యావు కానీ నువ్వు అసలు ఏమీ లేదు, ఎవరైనా ఒక 5-6 సార్లు ఎన్నికల్లో గెలిచి ప్రజా జీవితం ఎవరైనా మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ రంగంలో వాళ్ళు చేస్తారు. మీకంటే నేను గొప్పవాడిని అనొచ్చు కానీ మీరు అసలు ఏమీ కాదు, అది ఎలా ప్రజలు ఒప్పుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ మిగతా విషయాలు అలా ఉంచి శృతి మించి రేవంత్ రెడ్డిని అసలు బేఖాతరుగా రేవంత్ ఎవరినైనా కానీ అంత తక్కువగా అసలు లెక్కలోనే లేదని మీరు అనుకుంటున్నారు. ప్రజలు అలా అనుకుంటున్నారా? ప్రజలు అలా అనుకుంటే ఉదాహరణకు పొద్దున ఎవరో మిత్రులు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇది ధన బలము వాటి వల్ల 20,000 ఇవన్నీ ఆధిక్యతలు రావు కదా. కాబట్టి సమ్వేర్ కోర్స్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయ చిత్రపటంలో ఎక్కడున్నామో, కొత్తగా ఏంటి, ఓటమి తర్వాత ఏం నేర్చుకున్నామని చూడాల్సి ఉంది. మూడవది డిస్కనెక్ట్ విత్ పీపుల్. ఇందాక మీరు అడిగినట్టుగా మీరు ఎన్నికల ప్రచారంలోకి కూడా రాకపోతురి, ఉన్నప్పుడేమో మొత్తం మీరే, ఆ తర్వాత మీరు ప్రచారానికి రారు, డిటాచ్ అవుతున్నారు. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా. కాబట్టి మళ్ళీ ఒక విధంగా పార్టీని నిర్మించుకోవటం, పుంజుకునే విధంగా చేయటం కొంచెం డిమారలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బీఆర్ఎస్ మీద. తప్పకుండా బీఆర్ఎస్ మీద, నాయకుల మీద ఉంటాం, వేరే నాయకులు మళ్ళీ వస్తారు, కింద మద్దతుదారుల మీద, ఓటర్ల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం మిగిలి ఉంది. మరొక 2 రౌండ్లు, మొత్తం 10 రౌండ్లలో 8 రౌండ్లు పూర్తయ్యాయి, 9వ రౌండ్ కొనసాగుతూ ఉంది. అయితే మనతో పాటు తెలకపల్లి రవి గారు ఉన్నారు. రవి గారు ఇందాక చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉంది. నిజానికి బీహార్ ఎన్నికల నేపథ్యంలో కూడా చూస్తే కొంచెం జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ లాంటి చోట ఏం పనిచేస్తూ ఉంది, ఏ పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారో అందరినీ కలుపుకుపోవడం, కలుపుకోకపోతున్నప్పుడు కూడా సమయం ఇవ్వలేదు, ఇట్లాంటి విమర్శలు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది చాలా ముఖ్యమైనది అవుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య, ఇక్కడ అదనంగా తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఈ 10 ఏళ్ల రాష్ట్రమే కాబట్టి మిగిలిన వాటిలా కాదు కాబట్టి ఆ సంబంధాలను పునర్నిర్వచించుకొని ఇంక్లూజివ్ అప్రోచ్తో అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన ఒక అవసరాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. బై బీహార్ కూడా, మనం బీహార్ను తీసుకుంటే ఏ సర్వేలో కూడా ఏ సర్వేలో చూసినా కనీసం ఆర్జేడీ పెద్ద పార్టీగా ఉంటుందని కనీసం 70-80 సీట్లకు తక్కువ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు 50 కూడా చేయటం లేదు. సో నేను అనుకుంటాను ప్రభుత్వం అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఎన్డీఏకి అనుకూలంగా వచ్చింది, అంతవరకు ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి, అంతవరకు జరుగుతుంది. కానీ రాజకీయంగా మటుకు ఇది ఒక కలవరానికి దారితీస్తుంది. దేశంలో ఎన్నికల జాబితాలు, ఎన్నికల సంఘం పనితీరు ఇట్లాంటి వాటి మీద దేశం అంతా తీవ్రమైన ఇది ముందే వచ్చింది. ఓట్ చోరీ నుంచి సర్కార్ చోరీ అనే స్లోగన్ వరకు రాహుల్ గాంధీ దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నిజంగానే ఈ మోదీ కూడా ఊహించినంత ఎక్కువ, మరి ఆయన ఊహించి అన్న స్కెచ్ చేశారేమో నాకు తెలియదు, కానీ మోదీ కూడా సంతోషించేటంతగా దాదాపు 200 స్థానాలకు దగ్గరగా వచ్చిందంటే భారతదేశ రాజకీయాల్లో బీహార్ ఒక ప్రయోగశాల. 1977 పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక్కసారి మటుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చింది తప్ప ఇన్నేళ్లలో ఎప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. గతసారి కూడా బీజేపీ పెద్ద పార్టీయే, కానీ రెండోది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నేను ఒకరోజు మీతో కలిసి ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఒకరోజు ఈయనతో కలిసి ముఖ్యమంత్రిగా ఉన్నాను. సో నా సామర్థ్యం ఎక్కడుందంటే జట్లు మార్చడంలో నాకు ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ బాగా పెద్ద పార్టీగా వస్తుంది. సో బీహార్లో బీజేపీ నరేషన్ కూడా మార్చవచ్చు. నితీష్ కుమార్ మే నాట్
బికమ్ చీఫ్ వాళ్ళు మినిస్టర్. చెప్పలేదు కూడా కదా సార్, చీఫ్ మినిస్టర్ పేరు చెప్పి వెళ్ళాలి. చెప్పలేదు, అది కూడా ఒకటి సగం మొదటి దశ వరకు చెప్పలేదు, రెండో దశకి చెప్పారు. మొదటి దశకి ఎన్నికల వరకు మేము నితీష్ కుమార్ నాయకత్వంలో వెళ్తాం. తర్వాత అంటే మీరు దాన్ని బట్టి తెలుసుకోదగింది ఏంటంటే నితీష్ కుమార్ ఇంత గొప్ప ఓటు క్యాచర్ అన్నది వాళ్ళకే నమ్మకం లేదు కదా బిగినింగ్లో. కాబట్టి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ను చీఫ్ మినిస్టర్ను చేసిన శివసేనను వదులుకున్నట్టే అలాంటి ఒక పరిణామం ఉత్తరోత్తర బీహార్లో పాజిబుల్. రెండవది ప్రతిపక్షాలు మేము ఎంత చెప్పినా ఎన్నికల సంఘం వినడం లేదు, ఎన్నికల వ్యవస్థ లేదు అక్కడ అనేది దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక కొత్త అలజడికి కొత్త ఉద్యమానికి దారితీసే ఒక అవకాశం కూడా ఉంది. జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు, కానీ అవన్నీ కాంగ్రెస్ మీద చేశారు. ఎన్నికల వ్యవస్థ ఏమో కేంద్రంలో ఉన్న అటానమస్ అయినప్పటికీ ఉన్నంతలో పలుకుబడి వాళ్ళకు నిజంగానే అంటే రిఫరెండంగానే జరిగింది ఎలక్షన్. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు అదే నేరేటివ్ సెట్ చేశారు. మీరు నేరేటివ్ లేదంటున్నారు కానీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇదే స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ బయటకు రిఫరెండం అని చెప్పకపోయినా కూడా గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇది మీకు రిఫరెండం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నేరేటివ్ స్టార్ట్ చేసింది, కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ చల్లబడింది, అది వేరే విషయం. కానీ బిగినింగ్లో పెట్టింది వాళ్ళే స్టేట్మెంట్. ఈరోజు రిజల్ట్ అనేది వాళ్ళకి రివర్స్లో వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా రెఫరెండం అన్నది వాస్తవంగా ఒక ఉప ఎన్నిక ఎలా రెఫరెండం అవుతుంది, చాలా ఎన్నికలు జరుగుతుంటాయి, కానీ రాజకీయంగా ఊరికి అలా అంటూ ఉంటారు ఒక రాష్ట్రంలో. ఇప్పుడు దేని ఎన్నిక దానికి జరుగుతుంది, మీ డిబేట్ మీది ఇంకొకటి, కానీ అలా అంటుంటారు. ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ దాని మీద ఏదో ఒక వివరణ ఇవ్వాలి, వాళ్ళు ఏమి ఇస్తారంటే అంత దౌర్జన్యాలు చేశారు కాబట్టి అది సమస్య కాదు. కానీ నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, దీన్ని అసలు ప్రజల తీర్పును ఖాతరు చేయబోము, ఈ అసహనము రాజకీయాల్లో పనికిరాదని ప్రజలు ఒకటి చెప్తున్నారు. రెండోది మీరు అనుకుంటున్నంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో లేదనే విషయం కూడా ఒకటి తేలుతుంది. మూడోది మీ మీద విశ్వసనీయతలో కూడా లోపం వచ్చింది. రెఫరెండం మీ మీద కూడా కదా, మీరు ఓడిపోయిన దాన్ని బట్టి చూస్తే మీ సీటు ఓడిపోయిన ఆయన భార్యనే మీరు నిలబెట్టారు, మీరే భుజాన మీద వేసుకొని విపరీతమైన ప్రచారం చేశారు, కానీ జనామోదం పొందలేకపోయారు. ఎక్కడ మిమ్మల్ని చూసి 17 సీట్లు కట్టబెట్టినటువంటి ఒక క్షేత్రంలో. కాబట్టి ఇది బీఆర్ఎస్ ఖచ్చితంగా తన మాటలకు కట్టుబడి ఉంటే వాళ్ళు విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా తమ దగ్గర ఎప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకోవటమా, లేకపోతే కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇలా ఉండటమా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చెప్తారో కాంగ్రెస్ మీద విమర్శ ఒక భాగం అండి, ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చేయొచ్చు, కానీ మన మీద మనం ఏం విమర్శ చేసుకుంటాము, ప్రజలు ఏ విమర్శతో మనకు ఓట్లు వేయలేదు, ఈ విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూస్తే ఇది బీఆర్ఎస్కు పెద్ద షాకింగ్ పరాజయం, అందులో ఇంకేమీ సందేహం లేదు. మామూలు చిన్న చిత కాదు, వారు అన్నట్టుగా 25,000 ఓట్లు, 25,000 ఓట్లు విస్తృతమైన వర్గాల్లో. చూద్దాం మరి ఏమైనా ఓన్ చేసుకుంటారా, మనం గెలుపుతో పాటు ఓటమిని కూడా ఓన్ చేసుకోవాలి. స్పిరిట్ ఉండాలి కదా, స్పిరిట్ ఉండాలి. సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి మీడియా మీట్ నిర్వహించబోతున్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు రాబోతున్నటువంటి రిజల్ట్స్కి సంబంధించి. శ్రీనివాస్ గారు, మూవింగ్ ఫార్వర్డ్ టు బీహార్, ఇందాక రవి గారు చెప్తున్నారు బీహార్కి సంబంధించి, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఎన్డీఏ కూటమి ఈ స్థాయి గెలుపుకు సంబంధించి? బీహార్లో యాక్చువల్గా మల్టిపుల్ నెరేటివ్స్ వర్క్ అయినాయి. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటర్కి నితీష్ కుమార్ గారికి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, అంటే వెరీ క్లియర్గా. మనం ఒకసారి 2006లోకి వెళ్ళి చూస్తే ఓల్డ్ అంటే ఆయన అప్పట్లో యంగ్ ఉమెన్కి సైకిల్స్ ప్రజెంట్ చేశారు. మరి ఈరోజు ఆ సైకిల్ తొక్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉమెన్ ఓటర్గా, అంటే అమ్మాయి నుంచి వాళ్ళ బాల్యంలో అయితే వాళ్ళు నితీష్ కుమార్ గారి దగ్గర నుంచి టర్న్ అయ్యారు. సో ఆ ఓట్ అంతా ఆయనకి స్టిక్ అయి ఉంది, అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్లో చూస్తున్నట్టయితే. అండ్ నితీష్ కుమార్ గారికి అవునన్నా కాదన్నా కానీ బీహార్లో డెవలప్మెంట్ చేసినట్టు క్లియర్గా ఎజెండా కనపడింది. అంటే అక్కడ డెవలప్మెంట్ వర్సెస్ గుండారాజ్, దట్ వాజ్ ద స్లోగన్ మెయిన్. సో ఆ రెండిట్లో చూసినట్టయితే నితీష్ కుమార్ గారికి సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ వచ్చింది. తర్వాత నీమో కాంబినేషన్, నితీష్ కుమార్ గారు మోడీ కాంబినేషన్ కూడా కొంత అడ్వాంటేజ్ వచ్చింది. అయితే సీమాంచల్ తర్వాత పూర్వాంచల్ అనేటువంటి అయితే ఉన్నాయో, ఎంత అభివృద్ధి చేసినా ఎంత పాటుపడ్డా ప్రజల్లో ఒక విసుగు, ఒక రకమైన యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది. ఎన్నో సార్లు చూసాం మనం. ఇంత వరుసగా ఇన్నిసార్లు గెలుస్తూ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు చూడకపోవడం అనేది ఎట్లా చూడాలి? అంటే ఆల్టర్నేటివ్ అనేది ఎస్టాబ్లిష్డ్ అయిన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ యాక్చువల్గా మనం అనుకున్నాం అందరం, మన జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్, ఆయన పెద్ద దీంట్లో ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేగలిగాడు. అక్కడ ఉన్నది ఓన్లీ 2 పార్టీసేనండి, ఒకటి నితీష్ కుమార్ గారి పార్టీ, ఇంకోటి లాలూ యాదవ్ గారి పార్టీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఐ వాజ్ వాచింగ్ నేషనల్ మీడియాలో చూస్తుండే, రాజ్దీప్ సర్దేశాయ్ మా అందరికి తెలుసు జర్నలిస్టులు, వాళ్ళ డ్రైవర్ యాక్చువల్గా ఒకప్పుడు ఒక 10 years బ్యాక్
బీహార్ వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి యూస్ టు క్యాచ్ ఎ బస్ ఆ ట్రైన్ పట్టుకొని వెళ్ళాడంట. అటువంటిది దర్భంగా అనే ప్లేస్లో అతను ఫ్లైట్లో వెళ్ళి వస్తున్నాడంట. ఓకే, అంటే ఆన్ గ్రౌండ్ రోడ్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బీహార్లో ఆల్దో వాళ్ళు మన సౌత్తో కంపేర్ చేయనప్పటికి కూడా నేను నితీష్ కుమార్ చేయలేదన్నట్లు చేయలేదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. సో మరి కంపారిజన్ చేసినప్పుడు ఓటర్ బీఆర్ఎస్ అభివృద్ధి చేయక ఓడిపోలేదు కదా. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను అలా 2-3 సార్లు గెలిచి ఓడిపోయిన వాళ్ళు ఎందుకు దానికి ఒక యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ఒక సరే కొత్త వాళ్ళని ఒకసారి ట్రై చేద్దాం అనే ఒక భావన మీకు తెలియదు కదా. అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ తీశారు మీరు చూడండి, నితీష్ కుమార్కి ఒకసారి ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్గా వచ్చాడు, కానీ ఈ ఆల్వేస్ స్టక్ టు బీహార్. అతను బీహారే ప్రైమరీగా పట్టుకొని బీహార్ ప్రజలకు ఏం కావాలి, బీహార్లో ఏం చేయాలనే సింగిల్ ఆబ్జెక్టివ్తోనే వర్క్ చేశాడు. వేరే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి చేంజ్ చేసింది, నేషనల్ ఆస్పిరేషన్ వెళ్ళారు. సో అవన్నీ ఇక్కడ వాళ్ళ నెరేటివే రాంగ్ ఉండే. అక్కడ మాత్రం బీహార్లో నితీష్ కుమార్ గారు ఒకటే ఎజెండా, సింగిల్ ఎజెండా. ఇప్పుడు ఎలక్షన్ నెరేటివ్లో చూసినట్టయితే మనము ఆయనకు 75 years వచ్చినాయి, ఆరోగ్యం బాగాలేదు, తర్వాత బీజేపీ ఒకవేళ గెలిస్తే నితీష్ కుమార్ గారిని కూడా సీఎంగా ఉండరు అని మల్టిపుల్ ప్రొపగండా జరిగింది. కానీ అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే లేదు మనము లాస్ట్ ఎలక్షన్ చూడండి, లాస్ట్ ఎలక్షన్లో చూస్తే నితీష్ కుమార్, లాలూ యాదవ్ ఆ 2 పార్టీలే గెలిచినాయి కదా. అప్పుడు బీజేపీ ఓడిపోయింది కదా. మరి అంటే ఎలక్షన్లో కాంబినేషన్స్ పర్మిటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నితీష్ కుమార్ గారు అగైన్ మహాగఠబంధన్కి వెళ్ళి ఉంటే కానీ ఇటువంటి రిజల్ట్ వచ్చేది కాదు. సో నితీష్ కుమార్ గారు బీజేపీతో టైప్ అవడం వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ వచ్చింది. మొదటి విషయం ఏమంటే నేను ఇందాకే చెప్పాను మీకు, జట్లో ఆయన 2015లోనేమో ఆర్జేడీతో కలిసి గెలిచి మధ్యలో ఇటు వచ్చారు. అంతకుముందు బీజేపీతో కలిసి గెలిచి జట్లు మార్చడం. రెండోది నితీష్ కుమార్ ఏదో సుశాసన్ బాబు అది ఇది మనం నేరేటివ్ ఎలా కావాలంటే అలా చేయొచ్చు, విమానాల్లో వెళ్తున్నాం, అది చాలా అద్భుతం, ప్రపంచం మారిపోయింది పద్ధతిలో. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అలాంటివన్నీ విన్నాం. కానీ వాస్తవ జీవితాన్ని బట్టి చెప్తాను, నిజంగా అదే అంచనా ఉంటే 2వ దశ వరకు నితీష్ కుమార్ అభ్యర్థి అని ఎందుకు ప్రకటించలేదు? నితీష్ కుమారే ఆయన నాయకత్వమే వచ్చే చీఫ్ మినిస్టర్ ఫేస్ అని ఎందుకు ప్రకటించలేదు? ఉదాహరణకు నేను ఇంకో మనకు 18 బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి సార్ బీహార్లో. మనం అందరం స్క్రోలింగ్లు వేసాం. 18 బ్రిడ్జీలు సార్ ఆయన ఇక్కడ శంకుస్థాపన చేస్తుంటే ప్రారంభోత్సవం చేస్తుంటే కూడా వెంటనే చేయగానే కొట్టుకుపోతే ఆఖరుకు ఆయన వేదిక మీద ఇంజనీర్ల చేతులు పట్టుకున్న ఉదాహరణలు కూడా చూశారు. ఓకే, ఇంకా మహిళలకు కొంచెం అనుకూలత ఉంది మద్య నిషేధం పెట్టడం వల్ల, ఇదిగో సైకిల్ ఇవ్వటం, ఇవన్నీ నిజంగా అంత గుడ్ విల్లే ఉంటే ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఉన్నాయనగా ఆయన 10,000 రూపాయలు ప్రకటించి 10,000 వెంటనే బట్వాడ మంచిదే, మహిళలకి ఇస్తే నేనేం కాదని. ఆయన 10,000 ఇస్తాను, ఈయన 30,000 ఇచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఓవర్ ప్రొజెక్టింగ్ బీజేపీ అంత ఏం రిలే కాలేదు. ఖచ్చితంగా తెలుసు ఈ ఎన్నికలు అయిన తర్వాత మేము నితీష్ కుమార్ను కాదు బీజేపీ ముఖ్యమంత్రి ముందో వెనక వస్తాడన్న మెసేజ్ కూడా ఇచ్చారు. ఇంకా మీరు అడిగిన ఓటర్ ఫ్యాటింగ్, ఓటర్కు విసుగు రావట్లేదా? ఒకటి సార్, ఓటరు కేవలం మార్చడం కోసం మార్చడండి. అనేక అంశాలు కెమిస్ట్రీ కలిసి దాన్ని మారుస్తారు. వాళ్ళు 2-3 సార్లు మార్చాము అనుకున్నారు. ఉదాహరణకు మోడీ జట్టు మార్చారు. వాళ్ళు వేరే నేరేటివ్తో ఒకసారి సెక్యులరిజం అన్నావు. అంతెందుకండి, కేసీఆర్ గారు కూడా పాట్నా వెళ్ళి నితీష్ కుమార్తో పాటు సమావేశంలో ఏ బేసిస్ మీద సో మీకు కొలబద్ద లేని ఒక రాజకీయాలు. ఇంకా మూడవది సర్ అనే దాన్ని పూర్తిగా వదిలేద్దామా? 67 లక్షల ఓట్లు ఇంకా 4 రోజుల్లో. ఇప్పుడు మీరు నన్ను డిబేట్కి పిలిచి నేను ఖచ్చితంగా రాబోతున్నప్పుడు మీరు ఆ టాపిక్స్ అన్ని తీసేసానంటే నేను వేరే ఉదాహరణకు అట్లాగే జస్ట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో 67 లక్షల ఓట్లు తీసేశారు. దీని మీద చాలా ఉన్నాయి చర్చలు. కాదు ఇది మంచిదే చెప్పొచ్చు, మనకు మీడియా సపోర్ట్ బాగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి అది చెప్పొచ్చు. కానీ భయోత్పాతం అంటారా? రేపు పొద్దున ఎన్నిక జరుగుతుంటే రాత్రి ఎర్రకోట దగ్గర భయంకరమైన పేలుడు, ఆ పేలుడుకు పాల్పడిన వాహనం సిటీలో తిరిగిందని మనకు ఎవరు తప్పులు వైఫల్యాలని నేను అంటలేదు. సిచ్యువేషన్ భయానకమే. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏంది అంటే మీరు అది బీహార్లో జరిగిన పేలుడు, రాహుల్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పేలుడు బీహార్ ఎలక్షన్ మీద ఎట్లా? నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. బీహార్లో 1984లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది 77 తర్వాత. మిగిలిన ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేసింది? 84లో రాజీవ్ గాంధీకి 400 స్థానాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇందిరాగాంధీ హత్య నేపథ్యం, దేశమంతా ఒక భయానక వాతావరణం, సానుభూతి అన్న మాట పుట్టింది అప్పుడు.
ఈ బీజేపీకి 2 స్థానాలే కదా అప్పుడు వచ్చి ఎన్టీఆర్ వల్ల ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఒక భయాందోళన. రెండవది ఒక నెరేటివ్, కమ్యూనల్ నెరేటివ్ దేశంలో రాలేదా? బీహార్లో చాలా ఎక్కువ. నితీష్ కుమారే చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు నిమో కాంబినేషను, నమో కాంబినేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నమో కాంబినేషన్ అంట. అక్కడ నరేంద్ర మోదీ కాదు, నారా చంద్రబాబు నాయుడు మోదీ. ఇక్కడేమో ఇవన్నీ కూడా బీజేపీకి కావాల్సినంత ఆలోచన పరులు, యంత్రాంగము, మోడీని 3Dలో చూపించగలిగినంత అవన్నీ ఉన్నాయో వాళ్ళ ఈ కాలంలో బాగా. శ్రీనివాస్ గారు, సార్ అడిగింది నేను మీ క్వశ్చన్. సార్కి సంబంధించి, SIRకి సంబంధించి 60 లక్షల ఓట్లు తీసేయడానికి సంబంధించి, ఉన్నట్టుండి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి సంబంధించి రాహుల్ గాంధీ అంతకుముందు చూపించిన ప్రూఫ్స్ కావచ్చు, ఆయన చేసిన అలిగేషన్స్ కావచ్చు, ఓట్ చోరీకి సంబంధించి, ఇవేవి ఈ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ లేవా? యాక్చువల్గా SIR చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి వాస్తవంగా. కాకపోతే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఏ ఫర్మ్ బిలీవర్, ఆర్గనైజ్డ్ పాలిటిక్స్లో, ప్రజాస్వామ్యంలో చెత్తని తుడిపేసి. అడిషన్ టు దాట్ బీజేపీకి మనకి ఇక్కడ డిపాజిట్లు గల్లంతైనటువంటి పరిస్థితి. జూబ్లీ దీపక్ రెడ్డి వాళ్ళకున్న డిపాజిట్లన్నీ బీజేపీకి బీఆర్ఎస్కి ఇచ్చారని ఒక తెలకపల్లి రవి గారు కమ్యూనిస్ట్ భావజాలం అని వెంటనే ఇదే వస్తుంది. అందరూ అనుకుంటారు. అంటే మేము కూడా వీఆర్ యంగ్స్టర్స్, అంటే ఆయన ముందు మేము యాక్చువల్గా యంగ్స్టర్స్, బట్ అనుకుంటాం. అయితే సరే, ఇప్పుడు ఇక్కడ ఒక 2 విషయాలు మనం చూడాలి. అంటే డెమోక్రసీలో ఏంటంటే ఒక రివిజన్ తీసుకొచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా SIR చేసింది కదా, 2001, 2002 చేసింది కదా, వాళ్ళు కూడా చేశారు SIR. అంటే అది ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగింది. 2002 ఆధారంగా చేసుకొని చేయలేదు, అదొకటి చెప్పాలి. 20 ఏళ్ల కిందటిది ఆధారంగా కాదంటే ఎప్పుడైనా బేస్ ఇయర్. ఇప్పుడు మనం చూస్తాం సార్ ఎలక్షన్లో. ఇప్పుడు అదే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, ఏంటంటే మనకి బీహార్లో 67.5% ఓట్లు పోలేనండి. అంటే ఇంకా 33% ఓట్లు పోలు కాలేదు కదా. దాంట్లో ఉన్నదాన్ని చేశారు, దాన్ని రివైజ్ చేశారు, అంటే క్లీన్ చేశారు. ఇప్పుడు కొన్ని డబల్ ఓట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని అక్కడ మనకి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు, రోహింగ్యా ఓట్లు కూడా ఉన్నట్టు మనకు వార్తలు చదివాం. సో వాటన్నిటిని డివిజన్ చేశారు. అండ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఏ ఫెయిర్ ఛాన్స్. ఏమిచ్చింది, మీ ఓటు ఒకవేళ దాంట్లో లేనట్టయితే కనుక మీరు వచ్చి అప్లై చేసుకోండి, మేము యాడ్ చేస్తామని చెప్పారు. మరి పొలిటికల్ పార్టీస్ నిజంగానే అక్కడ బూత్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓటు లేకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. సో అంటే సిస్టమ్ ఇప్పుడు SIR అనేది కంప్లీట్గా ఒకటే బయాస్గా జరిగింది, అసలు దానివల్లనే ఈ రిజల్ట్ వచ్చిందంటే నేను దాన్ని ఏకీభవించాను, ఆ పాయింట్తో ఏకీభవించాను. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే బీహార్ అందరూ కూడా క్యాస్ట్ బేస్డ్ ఎలక్షన్ అంటారు. మరి నితీష్ కుమార్ గారు కుర్మి, ఆయన వాళ్ళది <3%, క్యాస్టిజం చూస్తే <3%. అలాగే పాసండా ముస్లిమ్స్ అని ఒకడు ఉన్నారు బీహార్లో, వాళ్ళు 15% పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అప్పటి నుంచి కూడా జేడీయూతో ఎలైన్ ఉన్నారు. అక్కడ ఆ పర్టికులర్ ప్లేసెస్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ హెస్ డన్ వెరీ వెల్. మరి అంటే ఎలక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు ప్రజలు ఎవరికైతే మెజారిటీ ప్రజలు వచ్చి ఓటేస్తారో వాళ్ళే. ఇప్పుడు ఈవీఎంలో అయితే మనం ఏం మ్యానిపులేట్ చేయలేం కదా. సో ప్రజలైతే ఆరోపణే అది. అంటే నేను ఐ వోంట్ బిలీవ్. నేను అంటే చాలా మంది బయట కూడా యాక్చువల్ దట్స్ సెపరేట్ డిఫరెంట్. అంటే నేను ఒక టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ US ఎలక్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే US ఎలక్షన్లో కూడా అక్కడ అసలు ఈవీఎంసే ఉండవు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్సే ఉండవు, మొత్తం పేపర్ బ్యాలెట్ జరుగుతుంది అంటారు. డిఫరెంట్ కౌంటీస్కి డిఫరెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. US ఈజ్ ఆల్సో యూజింగ్, ఇన్ఫ్యాక్ట్ US యూజ్ చేసే ఈవీఎం ఏదైతే ఉందో మచ్ ఎప్పుడో అంటే అడ్వాన్స్ కాదు. వాళ్ళు 15 years 20 years బ్యాక్ ఈవీఎంస్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మన దగ్గర అడ్వాన్స్ ఈవీఎం యూజ్ చేస్తున్నాం మనము. సో అండ్ టెక్నాలజీలో చేస్తే ఒక ఈవీఎం చేయొచ్చు లేదా 2 చేయొచ్చండి, అంతేగాని ఇన్ని పోలింగ్ బూత్లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది కదా. అంటే వాళ్ళు నిజంగా యాక్చువల్గా మ్యానిపులేట్ చేసేటట్టయితే ఈ రోజున 25,000 మెజారిటీ ఎందుకు వస్తుంది? మరి అంటే అంతా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తుంది ఎవ్రీథింగ్. అంటే సో ప్రజాస్వామ్యంలో మనం ప్రజల తీర్పును కూడా బీజేపీకి డిపాజిట్లు అనేది ఎలా వస్తుంది అంటే మరి నిజంగా మేనేజ్ చేసినట్టయితే ఎంతో కొంత వాళ్ళు అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ కైనా వస్తారు కదా పని బీఆర్ఎస్ వెళ్ళి. సో అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఎప్పుడు కూడా ప్రజా తీర్పును మనం గౌరవించాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ చేస్తే ఒకళ్ళని చేస్తాం, ఇద్దరం చేస్తాం, అంతమంది చేయలేం కదండి. సో ఇన్ ఏ లార్జర్ సొసైటీ మొత్తం ట్రాన్స్పరెంట్గా చేసేటువంటి ఎలక్షన్లో సో ఐ నెవర్ బిలీవ్డ్ దాంట్లో ఎలక్షన్ ఏదో మేనేజ్ చేస్తారంటే ఎలక్షన్ మేనేజ్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఎలక్షనీరింగ్లో చేస్తారు. ఎలా పీపుల్ దగ్గరికి వెళ్తారు, మల్టిపుల్ ఇనిషియేటివ్ తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చూశారు కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఈరోజు వాళ్ళ ప్రోగ్రామ్ని వాచ్ చేయడం కోసం ఆడియన్స్కి కొన్ని ప్రైజెస్ ప్రకటిస్తున్నాయి. అంటే ఇట్స్ ఆల్ ఎంగేజింగ్ పీపుల్ విత్ ది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అట్లా మీడియా ఛానల్స్ ఎందుకు చేస్తున్నారు? నేషనల్ మీడియాలో వాళ్ళ వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు మా చూడండి కౌన్ బరేగా కొడపతిలాగా గంటకి మేము ఒక LED ఇస్తామని చెప్తున్నారు.
ఒకటి నా అభిప్రాయాలు నేను దాచుకోను కాబట్టి Please, కాదు నేను చెప్తున్నా, అనడం చాలా తేలిక. నాతో మాట్లాడే వాళ్ళని నేను అలా అనలేను, అనను కూడా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు జనరలైజేషన్స్ కొన్నిసార్లు, సాంకేతిక అంశాలు కొన్నిసార్లు, సాధారణ పరిభాషలో కొన్నిసార్లు మాట్లాడే ఉపయోగం లేదు. బీహార్ ఒక డెఫినెట్ నేపథ్యంలో జరిగింది. సర్ర అనే వివాదాన్ని 2003ను ప్రాతిపదికగా తీసుకొని 2024లో చేయటం అన్నది గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ సర్ర అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా జరగబోతుంది. వాటి మీద సవాల్ ఏమవుతుందో తెలియదు. నేను చెప్తుంది రాజకీయంగా ఇది ఒక కొత్త కథలకి, కొత్త అలజడికి దారితీస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని విచారిస్తూ ఉంది. దీంట్లో ఏ గ్రౌండ్ లేకపోతే సుప్రీంకోర్టు ఇన్ని రోజులు తన దగ్గర పెట్టుకోదు కదా. సుప్రీంకోర్టు మీద కూడా ఒత్తిడికి గురై మన గవాయి గారు నేను ఉన్నంత వరకు కేసులు వాయిదా వేసేయండి, మీరే విచారించుకోండి అని కూడా ఆయన అన్నారు. కాబట్టి వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్న మాట ఒకటి నిజం. ఇక రెండవది బీహార్లో అంటారా సర్దుబాట్లు అవి ఇవి కొన్ని అయిండొచ్చు. చిన్న పార్టీలు 10% ఓట్లు తెచ్చుకోవడం అన్నది కూడా ఫలితం మీద కొంత ప్రభావం చూపించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక నితీష్ కుమార్ బీజేపీ మధ్య ఎలా ఉంటుంది అంటే, నాతో రాత్రి బీజేపీ మిత్రుడే ఒక ఆయన అంటున్నాడు, ఎన్నికల తర్వాత మహారాష్ట్ర విల్ బి రిపీటెడ్ ఇన్ బీహార్ అని. వాట్ హ్యాపెన్స్ మనం చూడాలి. కానీ ఈ ఖచ్చితంగా ఒక విధానాన్ని కట్టుబడకపోతే ఎక్కడైనా కానీ అది ఉపయోగం లేదు. కాంగ్రెస్ కూడా పాఠాలు నేర్చుకోవాలి, బీహార్లో నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా సాయంత్రం విజయోత్సవము ప్రకటించడంతో పాటు వచ్చిన విమర్శలు ఏంటి అన్నది కూడా ఒక విజయంతోనే విమర్శలనే ఎగిరిపోవు కదా. కాబట్టి మరింత బాగా ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవడానికి, లోపాలు లేకుండా చేయడానికి ఏం చేయాలి, ప్రజలు ఇంత నమ్మకం ఉంచారు కాబట్టి అన్నదాన్ని కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఒక ఫ్యాక్టర్ అయితే ఈ రిజల్ట్ వల్ల ఒకటి క్లియర్ కనపడింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. సో మనకి అవునన్నా కాదన్నా నెక్స్ట్ ఎలక్షన్లో బీసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టుకొని ఆయన గెలిపించుకోవడం కూడా బీసీ వర్గాలకు కూడా ఒక పాజిటివ్ సంకేతమైంది. ఎందుకంటే బీసీస్ ఆర్ గోయింగ్ టు బి ప్రిడామినెంట్లీ వాళ్ళు దిల్ ప్లే మేజర్ రోల్. మీరు చూసినట్టయితే బీజేపీ ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్లోనే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. మరి జనరిక్ టాక్ ఏంటంటే నెక్స్ట్ ఒకసారి కాంగ్రెస్కి ఒకసారి బీఆర్ఎస్కి ఇచ్చాము ఛాన్స్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నది ఏంటంటే బీజేపీ అని అన్నారు. సో అవునన్నా కానీ బీజేపీకి డిపాజిట్ రాలేదు, అలా అనుకుంటే గత 2023కి ముందు జరిగినటువంటి బై ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్కి ఎక్కడ కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నది. కొన్నిట్లో డిపాజిట్ కూడా రాలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అంటే మనం ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక రిజల్ట్తో అంటే దాన్ని పారామీటర్గా తీసుకొని చేయకూడదు. మనం ఒక్క నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో తప్పించి కాంగ్రెస్ మిగతా జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా ఎక్కడ ఉందండి? ఉందా సార్? అంటే మనం 6-7 months బిఫోర్ 2023 ఎలక్షన్ కంటే ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ థర్డ్ ప్లేస్ కదండి మెనీ బై ఎలక్షన్స్. సో ఈ జూబ్లీ ఎలక్షన్లో బీజేపీ లాస్ట్ రావడం వల్ల బీజేపీ అసలు ఉండదని చెప్పలేము. సో అప్పుడు ఉన్నటువంటి సార్ మనకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 6 పార్లమెంట్ సీట్లు 8 తను తెచ్చుకుంది. ఇది కూడా ఇది పైగా కేంద్ర మంత్రి, ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు, నియోజకవర్గం కూడా కేంద్ర మంత్రిది. అదే సీరియస్ థింగ్ కాదా అది? ప్రజలు దాని మీద ఒక అభిప్రాయాన్ని, కొంత విమర్శను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కాదా? దీన్ని బట్టే కాదు స్థానిక ఎన్నిక, ఉప ఎన్నిక, అసెంబ్లీ ఎన్నికని బట్టి జాతీయ విషయాలు మనం నిర్ణయించాం. కానీ ఖచ్చితంగా దానికి ఒక ఇండికేషన్ లేదా? బీఆర్ఎస్కు వర్తించేది బీజేపీకి వర్తించదా? బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా